హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఆనియన్స్ ఇలా కట్ చేసి తీసుకున్నాను, ఇవి మిక్సీ పట్టుకోవడానికి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, 2 లవంగాలు, ఒక యాలక, చిన్న దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకుందాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకుందాం. ఇది బాగా వేగాలండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఆయిల్ అంతా పీట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాం కదండి, బాగా వేగిపోవాలి. ఇలా రెడ్గా వచ్చేలాగా. కొంచెం పసుపు, సాల్ట్ సరిపడా, కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం ఇక్కడే వేసుకోవాలి మనం. కర్రీకి సరిపడా కారం, కొంచెం గరం మసాలా. మనం ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదండి. కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుందామండి. తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసుకున్నాను నేను. ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇలా మరుగుతుంది కదండి, చూడండి. ఇలా ఉడికేటప్పుడు ఇలా కొంచెం ఉడికితే సరిపోద్ది. ఇలా థిక్ గ్రేవీలా ఉండాలి. ఇది చేపల ఇగురండి, పులుసు కాదు. మనం పులుసు అయితే చింతపండు పులుసు వేసుకుంటాం కదా, ఈ ఇగురుమల వాటర్ పోసుకోవాలి. ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల చేప ముక్కలు అసలు విరగవండి. ఇలా వేసుకుని అస్సలు గరిటె పెట్టకుండా కొంచెం కలుపుకోవాలి. ఇలా కుదుపుకోవాలి. అసలు చేపల కర్రీలో ఎప్పుడు కూడా గరిటె పెట్టొద్దండి, పెడితే విరిగిపోతాయి ముక్కలు. ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఇది అందులో ఉడికిపోద్ది మూల ఇంక అస్సలు విడిపోద్దు మనకి చేప ముక్క అనేది. మూత పెట్టేసి ఉడికించుకుందామండి. చూసారా ఇలా ఉడుకుతుంది కదా. మనకి ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, విటమిన్స్ డి మరియు B2 ఇవన్నీ ఉంటాయి. ఫిష్ తీసుకోవడం వల్ల చాలా మంచిది, ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది హార్ట్కి చాలా మంచిదండి. వారంలో మ్యాక్సిమం 2 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. చిన్నపిల్లలకి చాలా మంచిదండి. మనకి హార్ట్కి సంబంధించిన, పెద్దవాళ్ళకి హార్ట్కి సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవు. తరచూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫిష్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే మాత్రం చెప్పక్కర్లేదండి, సూపర్గా ఉంది. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.